డోర్‌వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఈ బ్రహ్మాండం యొక్క ఫంక్షనాలిటీ గురించి, దాని స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది ఒక మ్యాప్ కింద హైపోథెసిస్ కింద తీసుకోండి. మ్యాప్ కింద. మ్యాప్ రియల్ కాదు. రియల్ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అది ఎక్స్‌పీరియన్స్ డైరెక్ట్‌గా నేరుగా అయినప్పుడే. సో, దేర్‌ఫోర్ ప్రస్తుతానికి ఇది మ్యాప్ అనుకునివ్వండి. ఈ మ్యాప్ కరెక్ట్ కాకపోతే, నేను చేసిన సాధనలన్నీ వృధా అయితే అని ఆలోచించొద్దు. సరే, ఒకవేళ ఈ మ్యాప్ కరెక్ట్ కాకపోయినా, కరెక్ట్ అయినా 2 బెనిఫిటే. ఒకటి కరెక్ట్ అయితే నువ్వు ట్రూత్‌ని అప్రోచ్ అవుతావు. తప్పైతే ఇలా ట్రూత్‌ని తెలుసుకోలేవు అని తెలుసుకుంటావు. సో, అది బెనిఫిటే కదా! ఉదాహరణకి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ తయారు చేయటానికి 290 ప్లస్ రకాలుగా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దానికి బోలెడు మనీ ఖర్చయింది. బోలెడు టైం అయింది. వాడి భార్య అంటుంది, "అంతా వృధా అయింది సమయము, డబ్బు" అని. లేదు, వృధా కాలేదు. ఇన్ని రకాల పద్ధతుల్లో మనం లైట్‌ని వెలిగించలేము అనే విషయం తెలుసుకున్నాం గదా! అన్నాడు. దేర్‌ఫోర్ ఈ అన్ని పద్ధతుల్లో ఇంకెవరు ట్రై చేయరు. ఇంకో పద్ధతిలో, ఇవన్నీ కాని పద్ధతిలో ఇంకోళ్ళు వెళ్తారు. సో, అది బెనిఫిటే గదా! సో, ఇది ఒక మ్యాప్ అనుకోండి. సో, ఈ మ్యాప్ అనేది ఏదో సింపుల్‌గా నేను ఊహించి చెప్పేస్తుంది కాదు. ప్రైమరీ ఆథర్ దీని గురించి కంప్లీట్ వర్క్ చేసిన ప్రైమరీ ఆథరు, జర్మన్ ఆథరు, తను తన ప్రొఫెజ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పాడు. తను రాస్తున్న దానికి మూలాధారం కొన్ని సాంస్క్రిట్ గ్రంథాలని. సో, ఓ రకంగా చెప్పాలంటే అవి పతంజలి మూలమైన అయుంటుంది. లేదా వేదాల్లో మనకి ఇక్కడ మిస్ అయినవైనా అయుండొచ్చు. సో, ఏదేమైనా మొత్తం మీద క్రెడిట్ ఈ సాంస్క్రిట్ లిటరేచర్‌కే ఇచ్చాడు అతను. పీజే షేర్ అని. ఆయన రాసిన పుస్తకం ఒక మూలం నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతోంది. ఇది. సో, రైట్. అందుకని ఒక హైపోథెసిస్ కింద ఒక మోడలింగ్ కింద తీసుకొని మనం ప్రొసీడ్ అవుదాం. జస్ట్ మ్యాప్ ఆఫ్ బ్రహ్మాండం మాట. ఒక కామన్ అబ్జర్వేషన్ మనకుంది. ప్రెజెంట్ మనం భువాలో కొంత భాగాన్ని అబ్జర్వ్ చేయగలం. మనం భువాలో కొంత భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. కొంత భాగాన్ని అబ్జర్వ్ చేయగలం నిజంగా యాక్చువల్‌గా నువ్వు ఏదైతే థింగ్ అన్నావో దాన్నే చూస్తున్నావు. నిజానికి ఒక యాటమ్‌లోనే 99.99998 6 నైన్స్ 8 అంత ప్లేసు ఎంప్టీ అంటారు. స్పేస్ అంటారు. మిగతాదే నువ్వు చెప్పే మ్యాటర్ అనేది. సో, నువ్వు మ్యాటర్ గురించి తెలుసుకుంటున్నావు ఈ సైన్స్‌లో అంటే నాట్ ఈవెన్ 1% కూడా తెలుసుకోవట్లా. ఈ టోటల్ విశ్వంలో నువ్వు సీన్ యూనివర్స్ ఎంతుందో అంతలో టోటల్ మ్యాటర్ తీసుకున్నా సరే అదే ప్రపోర్షన్‌లో ఉంటుంది. నాట్ ఈవెన్ 1%. సో, నీకు తెలియంది 99% పైనుంది. తెలిసింది 1% కంటే తక్కువుంది. తెలిసిన దాంతో నువ్వు ఐడెంటిఫై అయితే అది ఒక లిమిటేషన్స్, బౌండరీస్ క్రియేట్ చేస్తుంది. అది జ్ఞానంలా కనపడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ అది నాలెడ్జే. నీ సర్వైవల్‌కి ఉపయోగపడుతుంది. నీకు కంఫర్ట్స్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. నీకు కన్వీనియంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఎంటైరిటీ మటుకు నీకు తెలుసని నువ్వు క్లెయిమ్ చేయలేవు. సో, నువ్వు దేనితో ఐడెంటిఫై అవ్వాలి? ఇగ్నోరెన్స్‌తో ఐడెంటిఫై అవ్వాలి. ఇగ్నోరెన్స్ అంటే తెలియదు. సో, తెలియంది 25, 99% పైనుంది కదా! అలాంటప్పుడు 1% తెలిసిన దాంతో ఎందుకు ఐడెంటిఫై అవ్వటం? తెలియని దాంతో ఐడెంటిఫై అయితే ఎప్పటికైనా తెలుసుకునే అవకాశం ఉంటుంటుంది. సో, రైట్. సో, ఇక్కడ తెలిసిన దాని నుండి తెలియని దాన్ని అస్యూమ్ చేయటానికి ట్రై చేస్తామాట. మన చుట్టుపక్కల మనకు అబ్జర్వ్ చేస్తున్న యూనివర్స్‌లో అన్నీ సైక్లిక్ ప్రాసెస్‌లే. ఏది చూసినా సైక్లిక్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఉదాహరణకి ఒక డే తీసుకునండి. పొద్దున, రాత్రి, సూర్యోదయం, సూర్యాస్తమయం, మళ్ళా సూర్యోదయం, మళ్ళా సూర్యాస్తమయం. సైక్లిక్ ప్రాసెస్. మన లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్‌ఫ్లై ఎలా రాస్తాం? బటర్‌ఫ్లై గుడ్డు పెట్టింది. ఆ! లార్వా స్టేజ్ వచ్చింది. ప్యూపా స్టేజ్ వచ్చింది. అడల్ట్ బటర్‌ఫ్లై అయింది. సైకిల్.
సో, ప్రతీదీ సైకిలు. సో, దేర్‌ఫోర్ ఎంటైర్ ఈ బ్రహ్మాండంలో గూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ నడుస్తోందని కన్సిడర్ చేయొచ్చు మనం. అదేమిటయ్యా అంటే రివల్యూషన్ అండ్ ఎవల్యూషన్. సో, క్రియేషన్ అంటే ఏమిటి? సత్యం, తపః, జనః. ఇక్కడ ఏదైనా ఏమున్నది రియల్, శాశ్వతమైంది, ప్రెడిక్టబుల్, ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టబుల్. నో అన్సర్టైనిటీ, ఎవ్రీథింగ్ ఈస్ ఈక్వల్. క్రియేషన్‌లోకొచ్చేప్పటికి అన్‌ప్రెడిక్టబుల్, అన్‌సర్టైన్, అన్‌ఈక్వల్ అర్థమవుతోంది గదా! సో, దేర్‌ఫోర్ ఈ రెండిటి మధ్య ఒక మహా అనే రీజియన్ ఉంది. ఈ మహా రీజియన్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమిటయ్యా అంటే క్రియేషన్‌లో ఉన్న దాన్ని దీంట్లో ప్రవేశింపనిస్తుంది. దేంట్లోకి? ఎగ్జిస్టెన్స్‌లోకి. కానీ ఎగ్జిస్టెన్స్‌లో మేనిఫెస్ట్ అయిన దేన్ని క్రియేషన్‌లోకి ప్రయాణం చేయనీయదు. సో, సంథింగ్ manifested in creation enters into the existence and it devolves to certain state and again evolution continues. Devolution followed by evolution. సో, ఎవల్యూషన్ అంటే జీవ పరిణామం. డివల్యూషన్ అంటే జీవ తిరోగమనం. సో, ఈ ఎవల్యూషన్, డివల్యూషన్ అనే సైకిల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఈ ఎగ్జిస్టెన్స్ అండ్ క్రియేషన్ మధ్యన అని మనం తీసుకోవచ్చు. అయితే అసలు ప్రారంభం ఇలా అయింది అని మొదలెట్టాల్సొస్తుంది స్టోరీ కింద. నిజానికి క్రియేషన్ గురించి చెప్పేప్పుడు ప్రారంభం అనే మాటకు అర్థం లేదు. ఇది ఆల్‌మోస్ట్ బిగ్ బ్యాంగ్ ముందేమిటి అని అడిగినట్టే. బిగ్ బ్యాంగ్ ముందు ఏమిటి? బిగ్ బ్యాంగ్‌తోనే టైమ్ స్టార్ట్ అయింది అనుకుంటే, బిగ్ బ్యాంగ్ ముందు టైమే లేదుగా. అలాగనమాట. ఇట్ ఈస్ రాంగ్ టు సే ఫస్ట్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ప్రెజెంట్. ఈ క్రియేషన్ వాటెవర్ ఇట్ ఈస్ ఇన్ ద క్రియేషను ఎవర్ ప్రెజెంట్ ఎప్పుడూ ఉన్నది. రియల్ అది. ఇట్ ఈస్ ఎ ట్రూత్. అందుకని సత్యం దాని పేరు సత్యం అన్నాం ట్రూత్. సో దేర్‌ఫోర్ సో మొదట ఇలా అయ్యింది అని మొదలెట్టడం అనేది తప్పు. కానీ జస్ట్ ఫర్ బిగ్ నోయింగ్ కోసమని బిగినింగ్ ఎక్కడో అక్కడ బిగిన్ చేయాలి గదా! అందుకని క్రియేషన్ దగ్గర బిగిన్ చేస్తున్నాం. అందుకని క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ ఏర్పడిందా? ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్ ఏర్పడిందా? అనే సైకిల్‌లో ఎవరు ఎవరిని తరుముతున్నారు? దీనికి దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు? చాలా చిన్న సమాధానం గుడ్డు ఎగ్ ముందా? లేదా కోడి ముందా? చెప్పలేం గదా! ఆ సైకిల్‌లో. సో, అందుకని ఇంత డెప్త్ ఉన్న క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ క్రియేషన్‌లో ఏది ముందొచ్చింది? ఏది తర్వాతొచ్చిందని ఎవరు చెప్పగలరు? కానీ జస్ట్ ఫర్ కన్సిడరేషన్ మనం క్రియేషన్ బిగినింగ్‌గా తీసుకుంటాం. ఎందుకంటే క్రియేషన్‌లో ఉన్నది ఎప్పుడూ ఉండేది. ఇట్స్ ఎ రియల్. దానికి పుట్టటం ఉండదు, పోవటం ఉండదు. ఎప్పుడు స్థిరంగా ఉండేది. జస్ట్ లైక్ ఎనర్జీ లాగా. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. యూనివర్సల్ ఎనర్జీ ఈస్ కాన్స్టెంట్ అంటారు అలాగా. సో, ఓ రకంగా చెప్పాలంటే క్రియేషన్‌లో ఉన్నవన్నీ డిఫరెంట్ ఎనర్జీ ఫార్మ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎనర్జీ అనేది సఫిషియెంట్ టర్మ్ కాదు. ఎందుకంటే ఎనర్జీ అనేది మనం భూ భువాలో కొన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాడుతున్నాం. లైట్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇలా వాడుతున్నాం. అందుకని మనకు పదం లేక దాన్ని వాడుతున్నాం నిజానికి. అందుకని దానికి పరమాత్మ, కాన్షియస్‌నెస్ ఇలాంటి పదాలు వాడతారు. సో, క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ మేనిఫెస్ట్ అయింది. ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ మళ్ళా క్రియేషన్‌లో విభక్తమైంది. సో, క్రియేషన్ నుండి ఇంటిగ్రేషన్ అండ్ ఆర్గనైజేషన్ ప్రాసెస్‌లో ఎగ్జిస్టెన్స్ ఫార్మ్ అయింది. డిసింటిగ్రేషన్ అండ్ డిసార్గనైజేషన్ ప్రాసెస్‌లో క్రియేషన్ మళ్ళా బ్యాక్ ఫార్మ్ అవుతుంటుంది. ఇదొక సైకిల్ అన్నమాట. ఈ సైకిల్‌కి స్టార్టింగ్ అనేది ఆలోచించటం ఒక రకంగా అనవసరం. ఎందుకంటే దీంట్లో ఒక భాగానికి అపియరెన్స్ ఉంది, డిసపియరెన్స్ ఉంది. అంటే పుట్టుకుంది, చావుంది. కొంతకాలం ఉంటుంది. రెండో భాగం నిరంతరంగా ఎప్పుడూ ఉండేది. అది క్రియేషను. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.